హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే లాంగ్ వీడియో తీసానండి. ఫ్రైడే రోజు మాకు ఫెస్టివల్ కూడా ఉన్నింది. పౌర్ణమి కూడా ఆ రోజే, మొలకల పౌర్ణమి అనేసి మా ఆంధ్ర సైడ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా ఉందో వీడియో తీసాను. యూట్యూబ్లో పెడదామని ఫస్ట్ టైం తీసానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక మా వారి కోసం వచ్చి కాఫీ కలుపుతున్నాను. ఇంక రైస్ కూడా పెట్టేస్తున్నాను. స్పెషల్ ఏం లేదండి, రైసు పప్పు పాయసం చేశాను అంతే. ఇంక ఇక్కడ వచ్చేసి వేస్తున్నాను. స్నానం చేయాలి కదా, పిల్లలు ఉన్నారు మన ఇద్దరు. వాళ్ళకి స్నానం చేసేసి ఇంకా పాయసంలోకి బెల్లం పొడి చేసుకుంటున్నానండి. ఇంకా సేమియా వచ్చి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఆయిల్లో అయినా సరే నెయ్యిలో అయినా సరే. అందుకని ఇక్కడ ఫ్రై చేసుకుంటాను కొద్దిగా. నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటానండి. చేస్తున్నాను. పాయసం అయితే చాలా టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. పప్పు కూడా వేసాం కదా, అందుకే ఇంకా అయిపోయింది అంతంతా. అది పాయసం, రైసు, పప్పు రెడీ అయిపోయింది. ఇంకా బయట అంతా క్లీన్ చేసుకోలేదండి. బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గు కూడా పెట్టుకున్నాను. ఫ్రైడే కదా, పూజ కూడా చేయాలని అలా ఇంకెక్కడ కడుగుతున్నాను. కడిగాను థర్స్డే, కానీ ఫ్రైడే అలా కడుక్కొని మళ్ళీ ముగ్గేసుకున్నాను. పూజ కూడా చేసేసాను. వీడియో ఏం తీయలేదు, పూజ చేసిన వీడియో. ఇంకా అలా సింపుల్గా తినేస్తానండి. ఆకలి వేస్తుంటే చాలా ఎక్కువగా. వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి చపాతీ చేసుకున్నాము. పాత్రలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అంతా మెస్సీగా అయిపోయింది కిచెన్ అంతా. ఇంకంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకంతా పాత్రలు పట్టను నేను. ఈవినింగ్ 4 కల్లా స్టార్ట్ చేస్తానండి. నేను ఈవినింగ్ ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఉంటాయి కదా, సాయంత్రం చెత్తలు ఊడ్చుకొని పూజ చేసుకోవాలి, అలా 4 కల్లా స్టార్ట్ చేస్తాను. చాలా ఎక్కువ ఉన్నాయి పాత్రలు అయితే. ఇంక అడిగేసుకుంటున్నాను. నాకైతే 2 బాబులు ఉన్నారండి, వాళ్ళతోనే సరిపోతుంది నాకు డే అంతా. Subscribe.